హాయ్ ఎవ్రీవన్, నమస్తే మీ అందరికీ. మరి ఈరోజు ఇంటర్ ఫలితాలు వచ్చినాయి కాబట్టి మరి ఎవరు బాధపడకుండా మరి పాస్ అయిన వాళ్ళే కానీ ఫెయిల్ అయిన వాళ్ళే కానీ అందరూ సంతోషంగా ఉండాలి. ఎందుకంటే ఫెయిల్ అయినామంటే మనకు దేంట్లో ప్రాబ్లం ఉన్నది ఏం కథ అని గుర్తెరిగి మరి సక్సెస్ఫుల్గా మళ్ళీ తయారవుతారు. మీరు బాధపడకండి. మళ్ళీ ఇంప్రూవ్మెంట్, మళ్ళీ ఇన్స్టాంట్ ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ దాంట్లో పాస్ కావాలని ట్రై చేయండి. టైం వేస్ట్ చేయకుండా అన్నిటికీ ఎంసెట్కి కానీ ఎన్ఐటికి కానీ ప్రతి ఒక్కటికి అప్లై చేసుకున్నారు కాబట్టి దాంతోపాటు కూడా ఇంటర్మీడియట్ కూడా నాకు తెలిసి చాలామంది పాస్ అయి ఉంటారు. వాళ్ళకు కూడా కంగ్రాచులేషన్స్ తెలుపుతున్నాను. ప్రతి ఒక్కళ్ళకి, పాస్ అయిన వాళ్ళకి ఫెయిల్ అయిన వాళ్ళకి. ఎందుకంటే ఓటమికి తొలి మెట్టు గెలుపు అంటారు. అందుకోసమనే మనకు జీవితాన్ని, ఈ ఓటమి అనేది మనకు జీవితంలో ఎట్లా ఎదగాలని పాఠాన్ని నేర్పిస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ మరి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండకుండా ఇంట్లో కానీ గొడవలు, తల్లిదండ్రులతోటి గొడవ కానీ ఎటువంటి చెడు నిర్ణయాలు తీసుకోకుండా మంచిగా సంతోషిస్తూ మళ్ళీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యి మళ్ళీ మంచిగా మార్క్స్ తెచ్చుకోవాలని ఆశిస్తూ మరి పిల్లలు కూడా జాగ్రత్త ఉండాలా. మరి పిల్లలు ఫెయిల్ అయ్యారని తల్లిదండ్రులు ఏదో విధంగా గురై మానసిక ఇబ్బందులకు గురై వాళ్ళపైన ఎటువంటిగా చెడు అభిప్రాయం కానీ కఠిన నిర్ణయాలు తీసుకోకుండా వాళ్ళకు ప్రోత్సహించి మంచిగా చదువుకోవాలనేసి వాళ్ళకు గైడెన్స్ ఇస్తూ వాళ్ళకు ముందు సాగనంపుతూ మరి మంచి ఎడ్యుకేషన్ ప్రిఫరెన్స్ ఇస్తూ వాళ్ళకు మంచి కోఆపరేట్ చేయాలని ఆశిస్తూ మరి ఈ వీడియోని ముగించడం జరుగుతుంది. మరి ప్రతి ఒక్కరికి మరొకసారి ఇంటర్మీడియట్ రిజల్ట్ పాస్ అయినా ఫెయిల్ అయినా ప్రతి ఒక్క స్టూడెంట్కు కంగ్రాచులేషన్స్ తెలుపుతూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్.